అక్కడ ఆ వెపన్సే వాడుతున్నారు. అంటే వాళ్ళ కంపెనీస్ బిజినెస్ జరగడానికి ట్రంప్ ఆ వార్ని కంటిన్యూ చేపిస్తూనే ఉన్నాడు. ఒక పక్కన వాళ్ళకి ఆహారం కావచ్చు, వాళ్ళకి నీరు కావచ్చు, లేకపోతే మెడికల్ ఎయిడ్ కావచ్చు, ఎలాంటిది కూడా అందనియకుండా చేసేది ట్రంప్ ఒక పక్కన. ఇంకో పక్కన యుద్ధాన్ని పెంచి పోషిస్తున్న ట్రంప్ ఇప్పుడు వచ్చేసి యుక్రెయిన్ రష్యాకి మధ్యలో జరుగుతున్న వార్ని మీరు ఆపించాలి అని చెప్పి మోదీకి చెప్తున్నాడు. మన ఇండియాకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు ట్యాక్సెస్ అన్ని మీ మీద వేస్తాను, ఇప్పటికే 25% వేసాను, నెక్స్ట్ రానున్న రోజుల్లో రానున్న 24 గంటల్లోనే మీకు చాలా ట్యాక్సెస్ వేస్తానని చెప్పి ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. కానీ ఒక పక్కన మనం చూస్తే యుద్ధాన్ని ఆయననే పెంచి పోషిస్తున్నాడు. గాజా ఇజ్రాయెల్కి సంబంధించి ఏదైతే యుద్ధం జరుగుతుందో వాళ్ళకి నీరు కావచ్చు, ఆహారం కావచ్చు, లేకపోతే వెపన్స్ కావచ్చు, అన్ని సప్లై చేసేది ట్రంపే. సో దీనికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. మళ్ళీ అసలు ఆయన సిఎన్బిసిలో ఏం మాట్లాడారనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. About India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we settled on 25%, but I think I'm going to raise that very substantially over the next 24 hours because they're buying Russian oil, they're fueling the war machine, and if they're going to do that, then I'm not going to be happy. About India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we... బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియాపై మరోసారి విరుచుకుపడ్డాడు ట్రంప్. ఇండియాతో వ్యాపారం కష్టంగా మారిందని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. 24 గంటల్లోనే ఇండియాపై మరిన్ని టారిఫ్స్ విధిస్తామని చెప్పి కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. రష్యా నుంచి ఇండియాకి ఆయిల్ ఏదైతే కొంటున్నారో దానిపై కూడా తట్టుకోలేకనే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యానాలు చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఇండియాకి రష్యాకి మద్దతు ఇస్తుందని రగిలిపోతున్నాడు ట్రంప్. ఇంకో పక్కన ఇప్పటికే ఇండియాపై 25% టారిఫ్లు కూడా విధించాడు. దీనికి సంబంధించి ఒక్కసారి మనం గతంలో కనుక చూసుకుంటే కనుక ఆయన పవర్లోకి రాకముందు ఖచ్చితంగా యుక్రెయిన్కి రష్యాకి మధ్య జరుగుతున్న వార్ని నేను ఖచ్చితంగా ఆపేసే శక్తి నాకుందని చెప్పి ఆయనకు పెట్టుబడి పెట్టే స్పాన్సర్స్కి కూడా ఆయన ఇదే చెప్పాడు. ఎలక్షన్స్కి ముందు స్పాన్సర్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఆయన ఎలక్షన్స్ గెలిచాడు. గెలిచిన తర్వాత మాత్రం ట్రంప్ రష్యాకి సంబంధించిన పుతిన్తో మాట్లాడితే రాత్రి తీయగా మాట్లాడుతున్నాడు, కానీ పొద్దున మళ్ళీ యుక్రెయిన్ మీద బాంబులు వేస్తున్నాడని చెప్పేసి ట్రంప్ చెప్పుకొచ్చాడు. రీసెంట్గా ఆయనకు సంబంధించి ఒక బుక్ కూడా విడుదలైంది ఈ మధ్య. అంటే అమెరికా ఎలా వాళ్ళ ప్రభుత్వాన్ని హౌ దే లాస్ట్ ఇట్ టు అమెరికా అని చెప్పి ఒక బుక్ వచ్చింది. అంతే బుక్ గురించి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ట్రంప్ రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటుంది, కొన్న తర్వాత దాన్ని ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరకు అమ్మి చాలా డబ్బులు సంపాదించుకుంటుంది, సేవ్ చేసుకుంటుంది అన్న ఉద్దేశంతో ట్రంప్ తట్టుకోలేకపోతున్నాడు. ఇంకో పక్కన యుద్ధాన్ని ఆపాలని మీరు పుతిన్కి చెప్పట్లేదు, యుద్ధాన్ని పుతిన్తో ఎలాగైనా ఆపించాలి ఇండియా మీరు చెప్పండి అని ఆయన చెప్పుకొచ్చాడు ఇప్పటిదాకా. కానీ ఇప్పటిదాకా అది జరగకపోయేసరికి ఆయన తట్టుకోలేక ఇప్పటికే 25% టారిఫ్స్ మనకి విధించిన తర్వాత కూడా రానున్న రోజుల్లో ఇంకా టారిఫ్స్ విధిస్తానని చెప్పేసి ఆయన సోషల్ మీడియా మాధ్యమం వేదికగా ఇలాంటి హెచ్చరికలు కూడా చేస్తున్నట్టు మనకు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మా కొలీగ్ సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, అసలు ఇంకా ఎలాంటి టారిఫ్స్ వేసే అవకాశం ఉంది? అంటే ఇది ఓన్లీ బెదిరింపులేనా సోషల్ మీడియా మాధ్యమంలో, లేకపోతే నిజంగా మనకి ఇప్పుడు ఆల్రెడీ 25% టారిఫ్స్ వేసాడు, రానున్న రోజుల్లో ఇంకా టారిఫ్స్ వేసే అవకాశం ఏమైనా ఉందా? రైట్, ఇప్పటికైతే మాత్రం ట్రంప్ రగిలిపోతున్నాడని చెప్పుకోవాలి. 24 గంటల్లో ఇండియాపై మరిన్ని టారిఫ్లు విధిస్తా ఉంటూ చెప్పుకొచ్చారు. రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనడంతో తట్టుకోలేకపోతున్నాడు ట్రంప్. మరీ ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఇండియా రష్యాకు మద్దతు ఇస్తోందని చెప్పి ట్రంప్ రగిలిపోతున్న అంశానికి సంబంధించి ఇప్పుడు ట్రంప్ తనని తాను క్వశ్చన్ చేసుకోవాలి. ఏ లెక్కలో ఇప్పుడు ఇదే ట్రంప్ సో కాల్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మరీ ముఖ్యంగా టర్కీకి ఎలా మద్దతు ఇస్తున్న సందర్భం, మరి అక్కడ కూడా టారిఫ్లు విధించాలి కదా. మరి ముఖ్యంగా ఒక అంశానికి నేను చెప్పాలనుకుంటున్నాను కళ్యాణ్. ఎందుకంటే ఏ చైనాతో అయితే ఇటువంటి ఎవ్వారాన్ని నడిపించాడు, ఎవ్వారమే అనొచ్చు ఈ మాటని. ఎందుకంటే తనకి వినకపోతే, తను కనుక పట్టించుకోకపోతే, తన మాటకు కనుక మద్దతు ఇవ్వకపోతే, తన మాటను కనుక పట్టించుకోకపోతే సుంకాల మీద సుంకాలు విధించుకుంటూ వెళ్ళిపోయి ఈ ట్రంప్ కి చైనా చర్య ఒక గొడ్డలి పెట్టనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాగే
వ్యవహరించాడు చైనాతో కూడా. చైనాతో ఇలాగే వ్యవహరించిన క్రమంలో చైనా పట్టించుకోలేదు. బట్ చైనా పట్టించుకోని క్రమంలో వ్యాపార సంబంధాలు దెబ్బతిన్న పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే చైనాలో అక్కడ వ్యాపారం చేసి అమెరికన్ కి సంబంధించి, ఎందుకంటే బిజినెస్ ఎక్కడ కూడా అక్కడ ఉంటూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ భారత్ తో కూడా అమెరికాకి ఒక మంచి ఒప్పందం ఉంది. లేకపోతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ విషయంలో అక్కడ కూడా వాళ్ళ బిజినెస్ అనేది ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు కనుక మరిన్ని టారిఫ్స్ విధిస్తే అది కేవలం భారత్ కు మాత్రమే పరిమితి అవకాశం ఉండదు. ఇప్పటికీ అక్కడ ఆర్థిక భారం, ఎందుకంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అమెరికాలో ఉంది. దాంతోపాటు కొన్ని $1 ట్రిలియన్ ఆర్థిక అప్పుల్లో మునిగిపోయింది అమెరికా. సో ఇలాంటి క్రమంలో ఇప్పుడు టారిఫ్లు మరిన్ని విధిస్తే కనుక అక్కడ భారతీయుల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అక్కడ భారత్ వస్తువులను కొనుగోలు చేసి, ఎందుకంటే ప్రపంచ మార్కెట్ లో భారత్ కు ఒక వాల్యూ ఉంది. భారతదేశానికి సంబంధించి కొన్ని ప్రొడక్ట్స్ మీద, వజ్రాభరణాలు కావచ్చు, లేకపోతే మరికొన్ని అంశాలకు సంబంధించి ఈ సచిన్ 1 minute ఒక్కసారి ఆయన సిఎన్బిసితో ఏం మాట్లాడా, అసలు ఇండియాపై ఇంకా ఏం టారిఫ్స్ చేస్తారన్న దాని గురించి ఒక్కసారి ఆ వీడియోలో విందాం అసలు ఆయన ఏం మాట్లాడాడు అనేది. With India, what people don't like to say about India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we settled on 25%, but I think I'm going to raise that very substantially over the next 24 hours because they're buying Russian oil, they're fueling the war machine, and if they're going to do that, then I'm not going to be happy. With India, what people don't like to say about India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. యాక్చువల్ గా ఇండియాతోని అమెరికా చాలా తక్కువ బిజినెస్ చేసేదని చెప్తున్నాడు. కానీ వాస్తవానికి మనం చూస్తే కనుక భారత్ అమెరికాతో చేసే బిజినెస్ అంటే మన జీడిపికి సంబంధించి ఓన్లీ 2% బిజినెస్ మాత్రమే అమెరికాతో అవుతుంది. అంటే జీడిపికి సంబంధించి మనకు 2% రెవెన్యూ మాత్రమే అమెరికాతో నుంచి వస్తుంది. కానీ ఈ విషయం పాపం ట్రంప్కు తెలియదేమో, కానీ ఈ ఆంక్షలు లేకపోతే ఈ ట్యాక్సెస్ వేయడం వల్ల అమెరికాకి ఉత్పత్తులు పంపించడానికి వాళ్ళకే ఎక్కువ ఖర్చు అవుతుంది తప్పించి మనకేం ఖర్చు కాదు. సచిన్ మీరు లైన్లో ఉన్నారా? కళ్యాణ్ ప్లీజ్. రైట్ సచిన్ మీరు చెప్పండి, అసలు మనకు వాళ్ళకి బిజినెస్ ఎంత మోతాదులో ఉంది, వాళ్ళకి మనకి ఇప్పుడు ట్యాక్సెస్ వల్ల మనం నష్టపోతామా, అమెరికా నష్టపోతామా?